హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. చాలా తక్కువ టైంలో సులభంగా చేసుకునే ఎగ్ మసాలా గ్రేవీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కొంచెం డిఫరెంట్గా మసాలా వేసి ఎగ్ మసాలా గ్రేవీ చేశారు అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ గ్రేవీ రైస్కైనా, చపాతీ, దోశ దేనికైనా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా గ్రేవీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని దానిపైన పొట్టు తీసేసి ఇలా మధ్య కట్ చేసుకుని అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 5 ఎగ్స్తో చేస్తున్నాను. గ్రేవీకి కావాల్సిన మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 1.5 ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక వెల్లుల్లిని ఇలా రెబ్బలు ఒలిచేసి పొట్టు తీసి అవి కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని దాంట్లోకి ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, అలాగే 2 టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కొద్దిగా వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వరకు తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని మంచిగా వేగనివ్వాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా మంచిగా మగ్గిపోయే వరకు కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం కూడా మనం అన్ని పచ్చివే తీసుకున్నాము. టమాటో అయినా ఉల్లిపాయ అన్నీ కూడా పచ్చివి తీసుకున్నాం కాబట్టి వేయించుకోవాలండి. ఈ ఆయిల్లో బాగా ఎక్కువసేపు వేగనివ్వాలి. సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ మసాలాలు పూర్తిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. ఇలా మసాలా ముద్ద మొత్తం కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. మసాలా ముద్ద రెడీ చేసేటప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసాము. చూసుకుని దాన్ని బట్టి కారాన్ని టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. సిమ్లోనే ఉంచేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకునేటప్పుడు అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మనం ఈ మసాలాలన్నీ కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి వీటిని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకోసం గ్రేవీకి ఎక్కువ వాటర్ పోసేయకండి, పలుచగా అయిపోతే టేస్ట్ అంతగా అనిపించదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు చూసుకుని వాటర్ వేసుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఎల్లో పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత గరిటతో కలపకుండా అలా వదిలేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. ఈ గ్రేవీ రైస్, చపాతీ, దోశ దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. జీరా రైస్, ఫ్లేవర్ రైస్ దేంట్లోకైనా కూడా సైడ్ డిష్గా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మసాలా గ్రేవీని అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి.